అధికారులపై దాడులు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్ నందు గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం అటవీశాఖ అధికారులపై రాళ్లతో దాడి, 2 అధికారులకు తీవ్ర గాయాలు అయ్యాయని, పంగోలియన్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాలో సభ్యుడు ని అదుపులోకి తీసుకుని వస్తుండగా మార్గమధ్యలో గొట్టిపాళ్ల గ్రామ శివారులో నిందితుల బంధువులు నిందితుడిని విడిపించేందుకు అటవీశాఖ అధికారుల వాహనంపై రాళ్లతో దాడికి తెగ పడ్డారని, ఈ ఘటనలో వైల్డ్ లైఫ్ రేంజ్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి, బీట్ ఆఫీసర్ మహేష్ బాబుకు గాయాలయ్యాయని, ఈ ఘటనపై వెల్దుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే కొందరిని గుర్తించి కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ సిఐ బాలాజీ, వెల్దుర్తి ఎస్ఐ సత్యనారాయణ పాల్గొన్నారు. నిన్న మన మాచర్ల పరిధిలోని వెల్దుర్తిలో అనుకుని దురదృష్టకరంగా జరిగింది. గత 3 నెలలుగా మన పల్నాడు జిల్లాలో జిల్లాలో మాచర్ల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పోలీస్ యంత్రాంగం అనేది అనేక రకమైన చర్యలు తీసుకుంది శాంతి భద్రతలు కాపాడడానికి. ఇందులో ఎన్నో సెక్యూరిటీ కేసులు పెడతాం, బైండర్ కేసులు పెడతాం, నిందస్థాపన చేయడం, చేయడం, కేసులు ఇన్వాల్వ్ అయినాయి. అదేవిధంగా కొన్ని కేసులు మొదలుగా అరెస్ట్ కాకుండా అరెస్ట్ చేయడం, డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేసుకోవడం పెడతా ఉంది. మేము చూసాము. ఎలక్షన్ రోజున, ఎలక్షన్ తర్వాత మన పల్నాడు జరిగిన సంఘటనలు దేశవ్యాప్తంగా ప్రజలందరూ దృష్టిని ఆకర్షించి పల్నాడులోనే ఒక రకమైన భయంకరమైన వాతావరణం కనిపించింది. ఆ తర్వాత కౌంటింగ్ ఎట్లా ఉంటుందా ఏంటనేది ఎలక్షన్ కమిషన్ వారు మన పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ఆఫీసర్లని, అధికారులు అందరినీ ఇక్కడ నియమించి క్షణక్షణం కూడా పర్యవేక్షణ చేసి సూపర్వైజ్ చేస్తూ లాండ్ కాపాడుతూ వచ్చారు కూడా. దీనందరికీ ప్రజల సహకారము, అధికారులు, ఇతర ఏజెన్సీలు చాలా సహాయపడి ప్రశాంత వాతావరణం ఉంటే మన ఏరియా వస్తుంది. ఈ పరిస్థితుల్లో నిన్నగాక మన రాత్రి మన ఫారెస్ట్ అధికారులకి వచ్చిన సమాచారం మేరకు వారు ఏదో అన్నవరం కళ్ళకి రైడ్ కాస్ట్ అంటాం. అక్కడ ఈ అలుగు లేదా పెంగలిన్ అనే ఒక రకమైన రేర్ స్పేసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో ఒక 4-5 ఊర్ల నుంచి టోటల్గా ఖమ్మం వాళ్ళు అక్కడ చెప్పే ఉంటారు. మీరు అంటే ఏరియా వచ్చి కూడా డబ్బులు పెట్టుకొని పోతాం. అందులో ఆయన గోవింద నాయక్ గారిని కాంటాక్ట్ చేయడం, రాజేశ్వరరావు కాంటాక్ట్ చేయడం, ఈశ్వర్ నాయక్ గారిని చేయడం, డబ్బులు ట్రాన్సాక్షన్ చేసింది. దాని సందర్భంగా వాళ్ళు పోలీసు వారు ఫారెస్ట్ వాళ్ళు కేసు కట్టారు. అందులో 10 మంది తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు. వాళ్ళకున్న సమాచారం మేరకు అందులో పరారుగా ఉన్నటువంటి గోవింద నాయక్ గారికి నేను ఒకసారి ఉదయం బట్టిపాడు విలేజ్లో ఉన్న సమాచారం మేరకు నేను ఉదయం 9 అది వారి డ్యూటీ వారు చేస్తున్నారు పోలీసు పరంగా. అది పోలీసు ఉన్నారు, వాళ్ళు 15-20 మంది దాకా ఉన్నారు. అయినా సరే వాళ్ళందరూ కూడా యూనిఫామ్లో ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఒక నిందితుడిగా ఉన్నటువంటి గోవింద నాయక్ అనే అతను, దేశానికి గోవింద నాయక్ అనే అతను తీసుకొని వచ్చే పరిస్థితుల్లో ప్రీ ప్లాన్గా వీళ్ళు కొంచెం ముందు ఆడవారిని అడ్డం పెడతాం, వారిని తగ్గించుకొని ముందుకు వెళ్తే మళ్ళీ వీళ్ళు వచ్చి బైక్లు అడ్డం పెడతాం, బైక్లు అడ్డం పెట్టిన తర్వాత కొట్టిన మంచి రాళ్ళు చేయడం, మళ్ళీ ఆ తర్వాత రాళ్ళు చేసిన సందర్భంలో ఎఫ్ఆర్ఓ గారికి, సెక్షన్ ఆఫీసర్కి, ఇక్కడ ఫారెస్ట్ సిబ్బందికి దెబ్బలు తగ్గడం, తర్వాత వీళ్ళు శ్రీపాడు సెక్షన్ ఆఫీస్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి సవాల్ చేయడం, వాళ్ళు తెలియజేస్తున్నాం. ఇదంతా చాలా బాధాకరమైనది ఈ ఏరియాలో. ఇది ఉన్నతాధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్గా దీని మీద దృష్టి పెట్టారు. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మాచర్ల ఇలాంటి ఇన్సిడెంట్ కనుక మళ్ళీ జరిగితే కానీ ఎట్టి పరిస్థితులు ఉపేక్షించింది లేదని, ఈ సంఘటనలకు ఎవరైతే బాధ్యతగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణం అరెస్ట్ చేసి కోర్టులో పెట్టమని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా మీ ద్వారా మన ప్రజలు కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కానీ తెలియపరుస్తుందని చెప్పి, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది రకరకాల అభిప్రాయాలతో ఉన్నారు. గతంలో ఏదో పోలీసు ఉంది, ఆ పోలీసు ఏదో వేరే విధంగా అప్పుడున్నటువంటి
పరిస్థితి రాజకీయ నాయకులకు అనుగుణంగా పనిచేశారు. పోలీస్ అంటే ఇంతే కదా, ఏదైనా ఎఫ్ఐఆర్. కానీ ఈ ప్రభుత్వంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అధికారులు కానీ ఈ ప్రభుత్వం కానీ అలాంటి తప్పుడు పనులు మాత్రం ఎట్టి పరిస్థితి ఉపేక్షిస్తూ కూడా ఎవరైనా తప్పుడు అభిప్రాయంతో ఉండి ఆ విధంగా చేస్తామంటే మాత్రం చట్ట ప్రకారంగా యాక్షన్ తీసుకుంటాం. వారందరినీ కూడా కోర్టుల ముందు పెట్టి చేసి దోషులుగా నిలబెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. ఈ విషయంలోనే ప్రభుత్వం చాలా స్పష్టంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇతర అధికారులు కానీ మా ఆఫీసర్ డీజీ సార్ కానీ మా ఎస్పీ సార్ కానీ ఇందులో చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అధికారులు కూడా ఈ ద్వారా పబ్లిక్ కూడా జనాలను తెలియపరుస్తాం. ఎవరు కూడా ప్రభుత్వ అధికారులు దృష్టికి వెళ్ళడం కానీ లేదా వారి మీద అనవసరంగా ఇలాంటి హింసా సంఘటనలు కానీ పాల్పడడం జరిగితే మాత్రం ప్రభుత్వం ఊరుకోదండి. తప్పనిసరిగా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి యాక్షన్ తీసుకొని వాళ్ళందరూ కూడా కోర్టు పెట్టడం జరిగింది. సమయం పాటించుకుంటే ఏదైనా ఉంటే ఉన్నతాధికారులు మేము తప్పు చేస్తే మా పై అధికారులు నేను వెళ్ళి మా మీద యాక్షన్ తీసుకోమని చెప్తా ఉన్నాం. కాబట్టి అవకాశాన్ని ఉపయోగించుకోండి. జనాలందరూ కూడా మీ ద్వారా కొంచెం తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. కొంచెం మనకి పర్టికులర్గా వెందుల తీరంలో ఫారెస్ట్ ఏరియా ఎక్కువగా ఉంది. అక్కడ రకరకాల ఫారెస్ట్ మీద ఆధారపడి బతికారు చాలా మంది ఆధారపడి. అదేవిధంగా చుట్టుపక్కల కూడా బండ్లమాటు, దుర్గి, కాకిరాల ఏరియాలో కూడా అడవుల్లో ఉండేవాళ్ళు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తరచు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయని మా దృష్టిలో కూడా ఉంది. గతంలో కూడా జరిగింది. కొంత అసాల్ట్ చేశారు, కొంతమంది చంపేయడం జరిగింది. వాళ్ళందరినీ కోర్టు ముందు పెట్టి వాళ్ళందరూ కూడా జీవిత ఖైదు చేయించడం జరుగుతుంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని క్షణికాల విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడికి పాల్పడితే మాత్రం ఇప్పుడున్న చట్టాల ప్రకారం కూడా సీరియస్ యాక్షన్ ఉంటుంది. మీ అందరి ద్వారా తెలియవస్తుంది. గమనించవలసిన కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాం. అదే ప్రస్తుతానికి ఒక 5 అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం జరిగింది. అందులో కోర్టు వారు 4కి బెయిల్ ఇచ్చినారు. ఒక అతనికి మాత్రం రేపు 2 తారీఖు దాకా రిమాండ్ ఇచ్చినారు. వారి ప్రస్తుతం అదేవిధంగా దానికి సంబంధించి ఒక లాండ్ ఆర్డర్ కేసు రిపోర్ట్ అయింది. అందులో కూడా ముద్దాయిలుగా ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ప్రస్తుతం ముద్దాయిలు పెట్టారు. అందులో కొంతమంది తర్వాత ఉన్నటువంటి పేర్లు అయితే మనం పెట్టలేదు, కానీ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. వాళ్ళకి వచ్చినట్టు చట్ట ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేసి